ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి అర్ధచంద్రాకారంలో మారిపోవటం వల్ల అవి పూర్తిగా కండరాలను స్తంభింపజేయడం, ఎక్కడ ఉంటే అక్కడ అది గుండెవని కండరాలవని స్తంభించడం వల్ల పిల్లలు ఒకరోజు పెయిన్ అనో ఒకరోజు జ్వరమనో చనిపోవడం కూడా జరుగుతుంది. అలా చనిపోవడం వల్ల పిల్లలు ఎందుకు చనిపోయారో కూడా తెలియని పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు చాలా బాధపడడం జరుగుతుంది. ఇలాంటి గర్భ శోకం ఉండకూడదనే ఉద్దేశంతో గిరిజన బిడ్డలకి, ఎందుకంటే గిరిజనులకే ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం, ఈ ఏరియాలో ఉన్నటువంటి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ 40 లక్షల మంది గిరిజనులకు కూడా అందరికీ ఈ టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే కేజీహెచ్కి వస్తే ఈ టెస్ట్ చేస్తే వాళ్ళకి రాకపోతే పర్వాలేదు, వస్తే ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకొని వాళ్ళు వస్తే వాళ్ళకి మందులు ఇవ్వటం కానీ, లేదా రేపు పెళ్ళిళ్ళ సమయంలో కూడా ఈ వ్యాధి ఉంది అని అవతల వాళ్ళకి చెప్పడానికి, లేదా ఈ వ్యాధి ఉన్న వాళ్ళతో మ్యారేజ్ చేయటం, లేదనుకుంటే మీకు ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు సూపరింటెండెంట్ గారు, యాక్చువల్గా అది జస్ట్ న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో 24 గంటల తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం. సౌత్ ఇండియా మొత్తం మీద ఎక్కడ లేదు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో మనం ఈరోజు ఎంత అభివృద్ధి పదంలోకి వెళ్తున్నామనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ హెల్త్ మినిస్టర్ గారు అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.